పచ్చని కోనసీమ ఈ రోజున భయం గుప్పిట్లో భయంగా బతుకుతుందని చెప్పారు. ఏదైతే ఉందో మల్కీపురం మండలంలోని సంబంధించేటువంటి ఇరసమండ గ్రామంలో పొలాల మధ్య ఇళ్లకి కోతవీటి దూరంలోనే గ్యాస్ బ్లోప్ కావడంతో ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి ఊరంతా కూడా చాలా భయాందోళన కార్యక్రమం ఉంది. ఇక్కడ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా కూడా ఎవరు లేనటి పరిస్థితి ఉంది. బ్లోప్కి దాదాపు 20 మీటర్ల దూరంలో ఈ ఇల్లు అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ ఇంట్లో పరిస్థితి చూసుకోవచ్చు, పక్కా బిల్డింగ్ అయితే ఉంది. ఈ ఇంట్లో కూడా సుమారు అసలు ఎవరూ లేనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి పరిస్థితి చూసుకుంటే అది జరిగిన తర్వాత అంతా కూడా ఊళ్ళో అందరూ ఇంటికి తాళం పెట్టి ఎవరెటు వెళ్ళిపోయారో తెలియని పరిస్థితి. పెద్దవాళ్ళు వెళ్ళారు, పిల్లలు వెళ్ళారు అనేది ఒకరి జాడ ఒకరు తెలియని పరిస్థితి. భయం గుప్పిట్లో బయట ఎటు పారిపోయారని తెలియని పరిస్థితి. పంచాయతీ వాళ్ళు మాత్రం బ్లోప్ అయింది, మీరు అందరు కిళ్ళల్లో నుంచి వెళ్ళిపోవాలి, గ్యాస్ కట్టేయాలని చెప్పడంతో ఒక్కసారిగా ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే వారు కూడా ఎటు వెళ్ళిపోయారో తెలియనటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మనం విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కోతవీటి దూరంలోనే ఈ బ్లోప్ అయితే ఉంది. కానీ ఓఎన్జీసీ అధికారులు మాత్రం ఊరికి చివర పొలాల మధ్య జరిగింది, ఎవరికి నష్టం లేదన్నారు. కానీ ప్రాణ నష్టం అయితే లేదు. పంట పొలాలు అయితే నాశనం అయ్యి దానికి సంబంధించిన ఇళ్ళు కూడా ఈ దగ్గరలో ఉన్నాయి. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే వాళ్ళు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. విజువల్ చూసుకోవచ్చు. నిన్న జరిగే టైంలో పని అయితే చేస్తున్నారు. ఏదైతే ఉందో ఈ యొక్క దీని ఏమంటారు, ఈ స్లాబ్కి సంబంధించినటువంటి వర్క్ అయితే చేస్తున్నారు. ఈ వర్క్ జరిగే టైంలో ఒక్కసారిగా 11 ఆ టైంలో స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చి ఒకేసారి మేఘాలంతా కూడా మారిపోయి రావడం జరిగింది. అంతా పొగమంచులాగా కప్పేసిందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమంటే వీళ్ళ మీదనా నిన్న 11 ఆ టైంలో అసలు ఏం జరిగింది అనేది స్థానికంగా ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు. ఈ ఇంటికి కోతవీటి దూరంలోనే 20 మీటర్లో చూస్తూ ఉంటే కనపడుద్ది. అసలు నిన్న 11 ఆ టైంలో ఆ టైంలో ఏం జరిగిందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఈయన. నిన్న పొద్దున్న నుంచి కూడా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోవడమే జరిగింది. అసలు ఏం జరిగిందని తెలిసి ప్రయత్నం చేద్దాం. సరే అండి, అసలు నిన్న ఈ బ్లోప్ ఏం జరిగింది? నిన్న 12 గంటలకి ఇక్కడే పని చేస్తున్నామండి. పని చేస్తుంటే పొగమంచు కింద వెళ్ళిపోతుంది. రిగ్గి కాడి నుంచి పెద్ద సౌండ్ వచ్చేసి పొగమంచు కింద వెళ్ళిపోతుంది. గాలి మీద ఇక భూమి ఆనుకుని వెళ్ళిపోతుంది. సరే ఏంటి అని చెప్పి అప్పుడప్పుడు ఎలా జరుగుతుంటాయి కదా అని చెప్పి అనుకుంటున్నాం. ఆ పక్కనే ఊడిపోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అపాయం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళకపోవడంతో మేము ఆగేమండి. అలాగే వాళ్ళ ఓ పావుగంట 20 నిమిషాలకు వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోయారు. వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళారేంటి అని చెప్పి మాకు అనుమానం వచ్చి మేము ఒక అరగంట 30 గంట టైంలో రిగ్గి పక్కకి వెళ్ళి చూసామండి. రిగ్గి పక్కకి వెళ్ళి చూసేసరికి అయోమయంగా ప్రమాదకరంగా భయాందోళనగా గ్యాస్ అంతా కమ్మేసి ఉంది. చాలా మట్టుకు కమ్మేసి ఉండగా సరే అది చాలా ప్రమాదం జరిగింది. ఎవరు మట్టుకు వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు ఓఎన్జీసీ సిబ్బంది అని చెప్పి మాకు భయాందోళన కలిగి మేము కూడా తినక వెళ్ళిపోయామండి. మా పొలం వెళ్ళి దాక్కున్నాం. అసలు సౌండ్ ఒక గంటకి ఏం తెలుస్తుందా అని. సరే మేము వెళ్ళిన ఒక గంట 30 గంటకి అక్కడ బలేమని సౌండ్ వచ్చింది. మరి బాంబులు వేసారో ఏం వేసారో ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఫైరింగ్ అయిపోయింది. ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒకటే ఇంకా ఏక ఫైరింగ్. భయాందోళనగా ఆ సౌండ్ బీభత్సంగా అదురు సౌండ్ అంత ప్రమాదకరంగా అసలు గుండె ధైర్యం సరిపోలేదు. మళ్ళీ వెనక్కి నేను ఇంటికి వద్దామంటేనే రాలేకపోయాను ఆ సౌండ్కి. తాళాలేసి వెళ్ళిపోయారు ఏంటి అసలు బయటకు వెళ్ళిపోయామండి. ఎవరో ఏ పక్కకి వెళ్ళవలసి ఉంటే ఆ పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ మంగనూరు కళ్యాణ మండపాలు ఉన్నాయి, 1 2 3 అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. మా పిల్లల ఇళ్ళకి పిల్లలు ఉంటారు కదండి, ఆ పిల్లల ఇంటికి వెళ్ళాం. ఏదో తోసిన మట్టికి గ్రామంలో అంత పరిస్థితి అండి. గ్రామంలో కూడా అందరూ ఇదే పరిస్థితి. గ్రామం అంతా కూడా మీకు ఒక మెయిన్ రోడ్డు ఉంది. ఆ మెయిన్ రోడ్డు అంతా కూడా అండి అంతా ఇరుసుమండ మట్టికి అంతా వెళ్ళిపోయారు. ఇరుసుమండ మట్టికి వెళ్ళిపోయారు. లక్కవరం కూడా దరిదరుపులు అందరూ ఇంటికి తాళాలేసి వెళ్ళిపోవడం జరిగింది. తాళాలేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే లక్కవరం కూడా మరి ఎవరికాళ్ళు చూడలేదు కదా. మరి లక్కవరం ఎంతవరకు వెళ్ళారో చూడలేదు. మరి ఇది జరిగింది. మరి మాకు ఎటువంటి సమాచారం అందలేదు. మరి సచివాలయం తరపుని పంచాయతీ తరపుని అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. దాన్ని బట్టి అప్పుడు పరిగెత్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఇదండి జరిగింది. యథామామూలుగా అయితే వర్కర్లు అయితే వచ్చారు. వర్కర్లు వచ్చి ఇక్కడ ఏంటో ఈ రాడ్ బెల్లింగ్ పని అయితే చేస్తున్నారు. కార్యక్రమంలో రాడ్ బెల్లింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. యజమాని ఉన్నాడు. కానీ ఇదే టైంలో ఒక్కసారిగా బాంబుల సౌండ్ రావడంతో వాతావరణం కూడా మేఘం అంతా కూడా మార్పులు వచ్చేసింది. వాతావరణం మార్పు రావడంతో ఒక్కసారిగా ప్రాణానికి ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండటంతో హుటాహుటిన ఏదైతే ఉన్నారో ఈ రాడ్ బెల్లింగ్ పనిచేసే కూలీలు కూడా ఒక్కసారిగా పరారయ్యారు. వాళ్ళతో పాటుగా ఇంటి యజమాని ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా మొత్తం ప్రాణభయంతో ప్రాణం గుప్పెట్లో మొత్తం కూడా పడడం జరిగింది. అసలు నిత్యం ఎప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కనీసం
ఏం జరుగుద్ది అన్న ప్రాణభయంతో ఈ రోజున డోర్ లాక్ చేసి ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ గ్రామంలో ఇరసమండలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంట్లో కూడా డోర్ లాక్ చేసి భయం గుప్పిట్లో ఏ దారి ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి, అంతా ఉరుకులు పరుగులు పెట్టడం జరిగింది. పిల్లల జాడ తల్లి జాడ పిల్లలు తెలియని పరిస్థితి. కొంతమంది అయితే సాహసం చేసి కొంతమంది యూత్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని బళ్ళ మీద తీసుకెళ్ళిపోయి పక్కన గ్రామం ఉన్నటువంటి లక్కవరం గ్రామాన్ని తరలించడం జరిగింది. పరిస్థితి అయితే ఎలా ఉంది లక్కవరం ఇరసమండ గ్రామంలో? తర్వాత ఇప్పుడు 12 గంటలకే కరెంటు బంద్ చేశారు కదా, ఈ హడావుడిగా వెళ్ళిపోవటంలో నైట్ సాయంత్రం టిఫిన్ కావాలంటే టిఫిన్ తిందామంటే పిండి దొరకలేదు రోడ్డు మీద కొందామంటే, అప్పుడు రసుకు ప్యాకెట్ తీసుకుని వెళ్ళాం షాప్ మీద. అయ్యా అంత నిర్బంధన అంత ఆటంకం జరిగితే ఈ ఓఎన్జీసీ సిబ్బంది ఏమో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, నష్టం లేదని వాళ్ళు చెప్తున్నారు. అది చూసారా రాత్రి మా రసుకు ప్యాకెట్ పట్టుకెళ్ళాను ఆ శంకలకొత్తం నుంచి. తాగటానికి ఏమన్నా మంచినీళ్ళు కూడా ఉందా అసలు? తాగడానికి మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాం, మా కొనుక్కునే తాగామండి అక్కడ. మా శంకలకొత్తం వెళ్ళిపోయి తాగాము. అయ్యా ఇంత రసుకుల ప్యాకెట్ 40 రూపాయలు ఎట్టి కొనుక్కుని వెళ్ళలేదు. పిండి లేదు కదండి, పిండి ఎవరు ఈ వయసులో ఇలాంటి బ్లోవులు ఇప్పుడు చూసారా మీరు? మీకు తెలిసి బాస్కూరు పట్టదన్నారు, 30 సంవత్సరాలు అయిందండి. తర్వాత నగరం పైపు లీకులు అండి, అది ఆ రెండు జరిగాయి మా సర్వీస్లో. ఇది గ్రామంలో అయితే ఉందో ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి జరిగిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో చూసినా ప్రతి ఈ ఊర్లో ఎక్కడ చూసినా సరే ఇలా డోర్ లాక్ అయితే ఉంది. ఇళ్ళన్నీ ఖాళీ చేసి పొరుగు ప్రాంతమైన పక్క గ్రామమైన లక్కవరంలో తలదాచుకోవడమే జరిగింది. ఒకటి తెలియని పరిస్థితి. సాయంత్రానికల్లా ఫోన్ల సమాచారం ద్వారా ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకొని నైట్ కల్లా అందరూ ఒక చోట చేరుకొని కొంతమంది వాళ్ళ బంధువులు ఎలాగైతే వెళ్ళారు, కొంతమంది అక్కడే తలదాచుకునే పరిస్థితి ఉంది. ఎవరైతే ఇక్కడ గ్రామం నుంచి ఖాళీ చేసి వచ్చారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆహారాన్ని తాగునీరు అందిస్తుంది. దీనంతటి కారణం ఏదైతే ఉందో ఇక్కడ రిగ్గు వేసినప్పుడు కనీసం ఇట్లాంటి బ్లో జరిగినప్పుడు లీక్ అయినప్పుడు కనుక ఓఎన్జీసీ అధికారులు ముందస్తుగా గ్రామస్తులకు సమాచారం ఇవ్వాలా. సమాచారం ఇచ్చి అలర్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పెద్ద వయసు ఉన్నవారు కనుక ఏదన్నా హార్ట్ ప్రాబ్లం అయితే మా పరిస్థితి ఏంటి అనేది గ్రామస్తులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఓఎన్జీసీ అధికారులు మార్పు రావాలి, మా గ్రామాన్ని రక్షించాలి, గ్రామంలో దగ్గరలో ఎలాంటి రిగ్గు లేకుండా ఓఎన్జీసీ నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి కూడా ఇరసమండ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, ఇరసమండ గ్రామం నుంచి.